హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ డెవిల్స్ వైఫ్ పార్ట్ 10. రణవీర్ అవని వైపు చూసి నవ్వుతూ, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటావా? ఎందుకంటే నిన్ను డ్రెస్ లేకుండా చూడాలని నాకు కూడా ఉంది. అది విని అవని ఆశ్చర్యంగా రణవీర్ వైపు చూడగానే రణవీర్ నవ్వుతూ అవని వైపు చూసి ఐవింగ్ చేస్తాడు. అది చూసి అవని ఫేస్ సిగ్గుపడుతూ వెంటనే సోఫాలో నుండి లేచి రూమ్లోకి పరిగెత్తింది. రణవీర్ నవ్వుతూ ఆమె వెనకే రూమ్లోకి వచ్చి అవని కోసం చూశాడు. అవని వార్డ్రోబ్ దగ్గరగా వెళ్ళింది. రణవీర్ డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత నైట్ డ్రెస్ వేసుకుని తడి జుట్టును టవల్తో తుడుచుకుంటూ అవని రూమ్లోకి వచ్చింది. రణవీర్ అవని వైపు చూసి నవ్వాడు. అవని రణవీర్ పక్కన కూర్చొని, నాకు నిద్ర వస్తుంది, లేట్ అవుతుంది, పడుకుందాం అని అంది. రణవీర్ అవని చేయి పట్టుకొని, సరే రా పడుకో అని అన్నాడు. అవని బెడ్ వైపు చూస్తూ, మనమిద్దరం కలిసి ఈ బెడ్ మీదే పడుకుంటామా అని ఇన్నోసెంట్గా అడిగింది. ఆ క్వశ్చన్కి రణవీర్ అవని ఫేస్కి దగ్గరగా వచ్చి, అవును చూడు, నేను చెప్పాను కదా, మన ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలిసే వరకు నేను నిన్ను ఏమీ చేయనని. నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో. అయినా ఈ బెడ్ చాలా పెద్దది. ఈ బెడ్ మీద 5 మెంబర్స్ హాయిగా పడుకోవచ్చు. సో నువ్వు ఒకవైపు పడుకో, నేను మరోవైపు పడుకుంటాను. ఇంకా పడుకో, నిద్ర వస్తుంది అని చెప్పావు కదా అని చెబుతూ అతను ఒక పక్కకు తిరిగి పడుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆ మాటలు విని అవని రణవీర్ని చూసి నవ్వుతూ ఆమె మరో పక్క తిరిగి పడుకొని కళ్ళు మూసుకుంది. కొద్దిసేపటికే ఆమె నిద్రలోకి జారుకుంటుంది. అవని నిద్రపోయిన తర్వాత రణవీర్ కళ్ళు తెరిచి ఆమె వైపు చూస్తాడు. అవని డీప్ స్లీప్లో ఉంది. రణవీర్ కిందకి వంగి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆమెను తన చేతుల్లోకి తీసుకొని నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రణవీర్కి వర్కౌట్ చేయడానికి ఉదయాన్నే లేచే అలవాటు ఉండేది. అందుకే అతను మార్నింగ్ 5 గంటలకు నిద్ర లేచేవాడు. ఈ అలవాటు రుద్ర, రాజ్వీర్లకు కూడా ఉండేది. ఆ ముగ్గురు అన్నదమ్ములు ఉదయాన్నే వర్కౌట్ చేసేవారు. రణవీర్ నిద్ర లేచి తన పక్కన నిద్రపోతున్న అవనిని చూసి చిన్నగా నవ్వి అతను అవనిని మెల్లగా సైడ్కి పడుకోబెట్టి ఆమెకి బ్లాంకెట్ కప్పి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. రుద్ర రూమ్ ముందు ఉన్నాడు. రణవీర్ రుద్రను చూసి అతనికి గుడ్ మార్నింగ్ చెబుతాడు. అంత పొద్దున్నే రుద్ర తన రూమ్ బయట ఏం చేస్తున్నాడో అని అతను ఆశ్చర్యపోతాడు. రుద్ర రణవీర్కి గుడ్ మార్నింగ్ చెప్పి రణవీర్ రూమ్లోకి వెళ్తాడు. రుద్ర వెనకే రణవీర్ కూడా రూమ్లోకి వచ్చి ఏమైంది, ఏమైనా పని ఉందా అని అడిగాడు. రుద్ర ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్న అవని వైపు చూసి హ్యాపీ స్మైల్ ఇచ్చాడు. రుద్ర అవని దగ్గర కూర్చొని ఆమె జుట్టును ప్రేమగా నిమురుతూ, నో పనేమీ లేదు, నేను అవిని చూడడానికి వచ్చాను. నిన్న రాత్రి మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా? రుద్ర అడిగిన క్వశ్చన్ విని రణవీర్ అవని వైపు చూసి, లేదు, నేను అవనికి టైం ఇచ్చాను. అవనికి ఈ పెళ్లిని అంగీకరించే వరకు నేను వెయిట్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు నేను అవని ఫ్రెండ్స్ అయిపోయాము అని నవ్వుతూ అన్నాడు. రణవీర్ చెప్పింది విని రుద్ర చిన్నగా నవ్వి, ఏమైంది అన్నయ్య, మీరు ఫ్రెండ్స్ అయ్యారా? ఈ విషయం విని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది విని రణవీర్ నవ్వుతూ, అవును నేను కూడా ఆశ్చర్యపోయాను. నాకు అవనికి ఫస్ట్ నైట్ అని నాని చెప్పినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అవని నా రూమ్లోకి రాగానే రూమ్లో నుంచి బయటకు గెంటేయాలి అనుకున్నాను. కానీ నేను అనుకున్నది జరగలేదు. అవని నా రూమ్లోకి వచ్చినప్పుడు తన ఇన్నోసెంట్ ఫేస్ చూసి నా కోపం ఒక్క క్షణంలో మాయమైంది. ఎందుకో తెలియదు కానీ నా హార్ట్లో వింతగా అనిపించింది. ఆమెతో కోపంగా మాట్లాడాలని అనిపించలేదు. అవని హ్యాపీగా ఉంటే చూడాలనిపించింది. అందుకే ఇకపై అవని పెదవుల నుండి ఆ నవ్వును ఎప్పటికీ దూరం కానివ్వకూడదని నిర్ణయించుకున్నాను. అది విని రుద్ర హ్యాపీ స్మైల్ ఇచ్చి బెడ్ మీద నుండి లేచి రణవీర్ని హగ్ చేసుకున్నాడు. అది చూసి రణవీర్ హ్యాపీ స్మైల్ ఇచ్చాడు. రుద్ర రణవీర్ మాటలు నిద్రలో వినిపించి అవనికి మెలకు వచ్చింది. ఆమె బెడ్ మీద నుండి లేచి కూర్చొని వాళ్ళిద్దరి వైపు చూసి, మీరిద్దరూ ఏం చేస్తున్నారు? మాట్లాడుకోవాలనుకుంటే బయటికి వెళ్ళండి. ఇంత పొద్దున్నే నా నిద్రని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ పడుకుంటుంది. అది చూసి రుద్ర అవని దగ్గరికి వచ్చి ఆమెను ఎత్తుకొని, బేబీడా ఇప్పుడే నిద్ర లేచావు కదా, మళ్ళీ ఎందుకు పడుకుంటున్నావు? ఈరోజు మాతో నువ్వు జిమ్కి వచ్చి వర్కౌట్ చేయి. ఆ మాట వినగానే అవని ఫేస్ చిరాగ్గా పెట్టుకొని, నో, నాకు వర్కౌట్ చేయాలని లేదు, నేను కొంచెం సేపు నిద్రపోవాలి, నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు టైం 5:30 మాత్రమే అయింది. నేను 9 వరకు పడుకోవాలి. తను 9 గంటల వరకు నిద్రపోతానని అవని చెప్పింది విని రుద్ర రణవీర్ ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నారు. రణవీర్ అవని వైపు చూసి, అవని మాతో పాటు సైలెంట్గా జిమ్కి రా. ఇంత లేట్గా పడుకోవాల్సిన అవసరం లేదు. ఇక నుండి నువ్వు కూడా మార్నింగ్నే నిద్ర లేచి మాతో పాటు నువ్వు కూడా వర్కౌట్ చేస్తావు. మార్నింగ్ వర్కౌట్ చేయడం వల్ల నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉంటావు. అందుకే మనం ప్రతిరోజు మార్నింగ్ వర్కౌట్ యోగా చేయాలి. దానివల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి. ఆ మాటలు విని అవని కోపంగా, నాకు ఎలాంటి వర్కౌట్ యోగా చేయడం ఇష్టం లేదు, దానివల్ల కలిగే యూజెస్ కూడా తెలుసుకోవాలనుకోవడం లేదని మీకు చెప్పాను కదా
మీరిద్దరూ చాలా సీరియస్ చెప్తున్నారు. మీరు మీ భార్యను కూడా నిద్రపోనివ్వరు. నేను మీ ఇద్దరితో మాట్లాడను అని చెప్పి ఆమె బెడ్ దిగి రూమ్ లో నుంచి బయటకు పరిగెత్తుతుంది. అవని వెళ్లిపోవడం చూసి ఆ ఇద్దరు అన్నదమ్ములు నవ్వుతారు. అవని రణవీర్ రూమ్ లో నుండి బయటకు వచ్చి ప్రజ్ఞ రూమ్ లోకి వెళ్తుంది. ప్రజ్ఞ రూమ్ డోర్ వేసి ఉంది, కానీ ఆమె లోపల నుండి డోర్ లాక్ చేసుకోలేదు. రణవీర్ రుద్ర రూమ్ లోకి రాకుండా ఉండడానికి అవని రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసి బెడ్ మీద పడుకుని నిద్రపోతున్న ప్రజ్ఞ వైపు కోపంగా చూస్తుంది. ప్రజ్ఞ నిద్రపోవడం చూసి అవనికి ఆమె మీద చాలా కోపం వచ్చింది. అవని ప్రజ్ఞని చూస్తూ, ఇక్కడ నాకు నిద్ర పట్టడం లేదు, కానీ ఈ ప్రజ్ఞ చూడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో. మీ ఇద్దరు అన్నయ్యలు నా నిద్రను డిస్టర్బ్ చేశారు. నేను నిద్రపోకపోతే నిన్ను కూడా నిద్రపోనివ్వను అని చెబుతూ ఆమె ప్రజ్ఞ దగ్గరికి వెళ్లి ఆమెపై ఉన్న బ్లాంకెట్ తీసేసి టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ ని తీసుకుని ఆమె ఫేస్ మీద వాటర్ కొట్టింది. నిద్రలో ఉన్న ప్రజ్ఞ వాటర్ తగలడంతో భయపడిపోయి, నన్ను సేవ్ చేయండి, వర్షం వచ్చేసింది అని భయంతో గట్టిగా అరిచింది. ఆ మాటలు విని అవని ప్రజ్ఞని సీరియస్ గా చూస్తూ, కళ్ళు తెరువు, ఇది వర్షం కాదు, నేనే నీ మీద వాటర్ జల్లి నిద్రలేపాను అని గట్టిగా అరిచింది. ఆ మాట విని ప్రజ్ఞ కళ్ళు తెరిచి అవని వైపు కోపంగా చూస్తూ, ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత పొద్దున్నే నా రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? నువ్వు రణవీర్ అన్నయ్య రూమ్ లో ఉండాలి కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చావు? నన్నెందుకు నిద్రలేపావు? నేనెంత మంచి కళ కంటున్నానంటే నీ వల్ల నా నిద్ర పాడైపోయింది, నా డ్రీమ్ కూడా పోయింది. ప్రజ్ఞ చెప్పింది విని అవని ఆమె ముందు కూర్చొని, ఇదంతా నీ వల్లే జరిగింది ప్రజ్ఞ, నీ వల్లే. నీ ఇద్దరు అన్నయ్యలు రణవీర్, రుద్ర నా వెంట పడుతున్నారు. నా నిద్రను డిస్టర్బ్ చేసిన వాళ్ళ చెల్లివి నువ్వు. నేను నిన్ను ప్రశాంతంగా నిద్రపోనిస్తానని అనుకుంటున్నావా? అయితే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. నీ ఇద్దరు అన్నయ్యలు పొద్దున్నే నా నిద్రను డిస్టర్బ్ చేసి వాళ్ళిద్దరూ నన్ను ఈ చలిలో వాళ్ళతో పాటు జిమ్ రూమ్ లోకి వెళ్లి వర్కౌట్ చేయమంటున్నారు. కానీ నేను అది చేయను. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నీ రూమ్ కు వచ్చా. నువ్వు హాయిగా నిద్రపోవడం చూసి నేను ప్రశాంతంగా నిద్రపోనివ్వకూడదు అనుకున్నాను. ఎందుకంటే నీ వల్లే నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను. నువ్వే నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చావు. దానివల్ల నీ ముగ్గురు అన్నయ్యలతో నాకు పెళ్ళయింది. ఇప్పుడు నేను మీ అన్నయ్యల వల్ల బాధపడితే నువ్వు కూడా నాతో పాటు బాధ అనుభవించాలి. అర్థమైందా? ఆ మాటలు విని ప్రజ్ఞ తలపట్టుకుని, అయ్యో దేవుడా, ఈ పిచ్చిదాని వల్ల నేను ఇరుక్కుపోయాను అని అంది. ఆ మాట వినగానే అవని పిల్లోతో ప్రజ్ఞని కొట్టి, షటప్, నీ వల్ల నేను ప్రాబ్లంలో పడ్డాను, నువ్వు కాదు, సైడ్ కి జరుగు, నేను పడుకోవాలి, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి ఆమె పడుకోబోతుండగా ప్రజ్ఞ అవని వైపు చూసి, మళ్ళీ ఎందుకు పడుకుంటున్నావు? నీ ఫేస్ చూస్తుంటే నైట్ మా అన్నయ్య నిన్ను సరిగ్గా నిద్రపోనివ్వలేదనిపిస్తుంది. నైట్ రణవీర్ అన్నయ్యతో నీ ఫస్ట్ నైట్ ఎలా ఉంది? నాకు చెప్పనే లేదు కదా అని అంటూ ఆమె నవ్వుతుంది. ప్రజ్ఞ అడిగిన క్వశ్చన్ విని అవని ఆమె వైపు కోపంగా చూస్తూ, రణవీర్తో నా ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో నేను నీకు చెబుతాను అని చెబుతూనే అవని ప్రజ్ఞని కొడుతుంది. అవనిని ఆట పట్టించడం ప్రజ్ఞకు చాలా ఇష్టం. అందుకే ఆమె కోపాన్ని చూసి నవ్వింది. ప్రజ్ఞ నవ్వుతూ, సరే చెప్పొద్దులే, కానీ ఈ రోజు నువ్వు రాజ్వీర్ అన్నయ్య రూమ్ లోకి వెళ్లాలన్న విషయం మర్చిపోవద్దు. ఈ రోజు రాజ్వీర్ అన్నయ్యతో నీ ఫస్ట్ నైట్ అని అంది. రాజ్వీర్ పేరు వినగానే అవని షాకింగ్ గా ప్రజ్ఞ వైపు చూసి, ఏంటి రాజ్వీర్ అన్నయ్య ఫస్ట్ నైట్ కోసం ప్రతిరోజు వేర్వేరు రూమ్ లోకి వెళ్ళడం నాకు నచ్చడం లేదు. ఫస్ట్ రుద్ర, తర్వాత రణవీర్, ఈ రోజు రాజ్వీర్. నేను ఇది చేయలేను. ప్రజ్ఞ అవని భుజం మీద చేయి వేసి నవ్వుతూ, అవని నువ్వు వెళ్లాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు. ఆమె చెప్పింది విని అవని ఏమీ మాట్లాడలేదు. అవని సైలెంట్ గా ఉండడం చూసి ప్రజ్ఞ అవని బుగ్గలు లాగుతూ, చెప్పు రుద్ర అన్నయ్య, రణవీర్ అన్నయ్యలతో నీ ఫస్ట్ నైట్ ఎలా ఉంది అని నవ్వుతూ అడిగింది. అవని రుద్ర గురించి ఆలోచిస్తూ చిన్న చిరునవ్వుతో, రుద్ర చాలా రొమాంటిక్. రుద్రకి నాకు మధ్య ఏమీ జరగలేదు, కానీ మేమిద్దరం ప్రేమగా కొన్ని క్షణాలు పంచుకున్నాము. రుద్ర నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నేను మొదటిసారి ఇక్కడ ఉండడానికి వచ్చినప్పుడే మీ అన్నయ్య నన్ను చూసిన మొదటి చూపులోనే నన్ను ప్రేమించాడు. ఆ మాట విని ప్రజ్ఞ ఆశ్చర్యంగా అవని కళ్ళలోకి చూస్తూ, అప్పటి నుంచి రుద్ర అన్నయ్య నిన్ను ప్రేమిస్తున్నాడా అని ఆశ్చర్యంగా అడిగింది. అవని చిన్నగా నవ్వి అవునని తల ఊపింది. ప్రజ్ఞ ఆలోచిస్తూ, మరి రణవీర్తో నీ ఫస్ట్ నైట్ ఎలా ఉంది? నిన్న మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా? అవని రణవీర్తో నైట్ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ, లేదు, మా మధ్య ఏమీ జరగలేదు. మీ రణవీర్ అన్నయ్య నేను ముందు అనుకున్నంత కోపంగా చిరాకుగా లేడు. ఈ రణవీర్ అన్నయ్య చాలా మంచివాడు. నీకు నచ్చినంత టైం తీసుకో, నేను సిద్ధంగా ఉండే వరకు అతను నన్ను బలవంతం చేయడు అని చెప్పాడు. మీ అన్నయ్య నాకు టైం ఇచ్చి ఫస్ట్ తన గురించి బాగా తెలుసుకోమని చెప్పాడు. నాకు ఇష్టమైతేనే నాకు దగ్గరగా అవుతానని చెప్పాడు. నిన్న మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకొని మంచి ఫ్రెండ్స్ అయ్యాము. అవని చెప్పింది విని ప్రజ్ఞ హ్యాపీ స్మైల్ ఇచ్చి అవనిని హగ్ చేసుకొని, వావ్, నీకు రుద్ర అన్నయ్య, రణవీర్ అన్నయ్యలతో ఎలాంటి ప్రాబ్లం లేకుండా
ఇద్దరిని బాగా అర్థం చేసుకున్నావు. కానీ రాజ్వీర్ అన్నయ్య మన దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు అనిపిస్తుంది. అన్నయ్య మనసులో ఏ సీక్రెట్ ఉందో ఎవరికీ తెలియదు. ఇంకా ఈరోజు రాజ్వీర్ అన్నయ్య నీ ఫస్ట్ నైట్ ఎలా ఉంటుందో. ఆ మాటలు విని అవని రాజ్వీర్ గురించి ఆలోచిస్తూ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.